తండ్రి ఉన్నప్పుడు లైఫ్ ఒకలా ఉంటుంది, తండ్రి లేకపోతే లైఫ్ ఒకలా ఉంటుంది. అమ్మగారు కూడా ఏమీ చదువుకోలేదు. చదువుకోలేనప్పుడు ఆవిడ ఎలా ఎక్కడ పని చేస్తారు? అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా గ్రేట్ ఫ్యామిలీ, చేయలేరు కాబట్టి దానివల్ల అమ్మమ్మ హెల్ప్ చేయడం. అమ్మమ్మ ఎంతవరకు హెల్ప్ చేయగలదు? బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వద్దు అంటారు. తను లవ్ చేసి పెళ్లి చేసుకుంది కదా, నువ్వెందుకు తనకు సపోర్ట్ చేస్తున్నావు, తను బాధపడాలి, పెళ్లి చేసుకుంది కాబట్టి, మనం వద్దు అన్నా చేసుకుంది కాబట్టి అని చెప్పి ఎవరు అమ్మమ్మకి చెప్పకపోవడం. కానీ అమ్మమ్మ కన్నా ప్రాణం వదులుకోలేదు కదండి. అమ్మమ్మ దొంగచాటిగా మాకు హెల్ప్ చేయడం, అది మేము తిని బ్రతకడం, అలా జరిగింది సార్. మీరు ఈవెంట్స్ చేస్తూ ఇటు డ్యూటీ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా డ్యూటీ చేయలేని అంటే పరిస్థితులు ఏర్పడి, అంటే మీరు పక్కాగా చేయాల్సిన సమయంలో ఇబ్బందులు ఏర్పడి మీ పెద్దవాళ్ళు అంటే మీ పై స్థాయి అధికారులు ఎప్పుడైనా కోప్పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, కోప్పడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి నాకు ప్రోగ్రామ్ ఉంది, ఆ రోజు మధ్యాహ్నం డ్యూటీ పడిపోయింది, నాకు లీవ్ దొరకలేదు, కానీ ప్రోగ్రామ్ వదిలేసి నేను డ్యూటీ చేయాల్సి వచ్చింది సార్. ప్రోగ్రామ్ చేయలేదు సార్ ఆ రోజు. చేయలేదా? వెళ్ళలేదు సార్ ఆ రోజు. ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటండి? ఏడుస్తూనే ఉన్నాను సార్, డ్యూటీ దిగినంత వరకు ఏడుస్తూనే ఉన్నాను. కళ్ళు అన్ని మొఖం అంతా పొంగిపోయింది. ఎందుకంటే అక్కడ మనల్ని నమ్ముకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇక్కడ సార్ అప్పుడు దాకా లీవ్ అవ్వాల్సింది, అవతల అతనికి బాగోకపోవడం వల్ల బస్సు ఆగిపోతుంది. బస్సు ఆగిపోతే వాళ్ళకి ఎర్నింగ్స్ ఆగిపోతాయి, పైనుంచి ప్రెజర్ వచ్చేస్తుంది మా డిఎం సార్కి. దానివల్ల ఇంకా అలా ఆ రోజు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది సార్, ప్రోగ్రామ్ ఆపేసి. ఆ రోజు అయితే ఫుల్గా ఏడ్చాను సార్. ఎందుకు మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు పల్లెటూరులోని మేము ప్రోగ్రామ్స్ చేస్తాం కదా సార్, అప్పుడు మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్సే ఇవ్వరు సార్ మాకు, లోపలికే రానివ్వరు సార్. అలాంటి మేము చాలా ఫేస్ చేసాం. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళంటే ఆడపిల్లలమే, మేము కూడా అంతే కదా, ఒక పర్ఫార్మెన్స్ చేయడానికే మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటే అవుతుంది, మామూలు సివిల్ కాస్ట్యూమ్తో అవ్వదు అస్సలు. ఇంకా చేంజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వరు, అవదవదు అని పంపించేసి రోజులు చాలా సార్. మరి ఆ ఇబ్బందిని ఎలా ఫేస్ ఎలాగ అధిగమించేవారు? దానికి మేమే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం మాట పడకూడదని మాకు మేమే సపరేట్గా ఒక రూమ్ని క్రియేట్ చేసుకొని, స్టేజ్ బ్యాక్ సైడే ఒక రూమ్ని క్రియేట్ చేసుకొని అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని స్టేజ్ మీదకి వెళ్తాం సార్. మేము టెంట్ సార్, టెంట్ టైపు మేము ఓన్గా క్రియేట్ చేసుకునేది. అది అంటే ప్రతి షోకి మేము క్యారీ చేసుకునేలాగా, ఒకరి చేత మనం తప్పు అనిపించుకోకుండా అందులోనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం, మేము ప్రోగ్రామ్స్ చేయడం, అలా జరిగేది సార్. ఎందుకంటే వాళ్ళు ఇవ్వనని అనేవారు తెలుసుగా, అంటే కాదు వాళ్ళ ఉద్దేశంలో, అంటే డాన్స్ అంటే చీప్ అంతే అంతే సార్, అంతే. డాన్స్ అంటే చీప్. ఒక ఆడపిల్ల వచ్చి డాన్స్ చేసిందంటే అదే డాన్స్ చూసి విజిల్ వేస్తారు కదా, వేస్తారు సార్. అది డాన్స్ వేస్తారు కదా వాళ్ళు కూడా, వేస్తారు సార్, వేస్తారు, అలా చేస్తారు. కానీ ఇంట్లోకి రాకూడదు, ఇంట్లో తీసుకొని వెళ్ళరు. అవును సార్, అంటే వాళ్ళకి వినోదం కలిగించే ఒక సాధనం అంతే. అంతే అంతే సార్, అంతే సార్, అంతే. ఇప్పుడు ధనా 51 సినిమాలోని శేఖర్ మాస్టర్తోనే జోడీగా చేశారన్నారు కదా, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ని ఎప్పుడైనా కలిసారా? లేదు సార్, కలవలేదు. లేదు సార్, ఒకసారి కూడా కలవలేదు. ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు, ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్, ఆయన చూసుంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు, ఒకవేళ మర్చిపోతే ఆయన. మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు మీ గురువు గారు కాదు, అంటే గురువు గారు ఓకే, గురువు గారు మీకు నేర్పిస్తున్నారు, కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు, అది కాదు నేను అనేది. సినిమా కొరియోగ్రాఫర్లో మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు? ముగ్గురు కొరియోగ్రాఫర్లు సార్. ఎవరండి? ఒకటి గణేష్ మాస్టర్ గారు, ఒకటి జానీ మాస్టర్ గారు, అండ్ ఒకటి శేఖర్ మాస్టర్ గారు సార్. ఈ ముగ్గురు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే సార్. అంటే అందరూ ఇప్పుడు నాకు తెలిసి, అంటే నాకుండే అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు క్రింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. కానీ అది మర్చిపోరు సార్, వాళ్ళు ముగ్గురు మర్చిపోరు. ఎవరైనా ఏవైనా వస్తే అంటే ఏమంటారు, నేను ఇప్పుడు ఇబ్బంది అయితే గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సార్ నాకు, ఆయన నించొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిణి అని చెప్పి గౌరవించడం. అవును సార్, గౌరవాన్ని ఇచ్చారు సార్ నిజంగా. ఎందుకంటే ఆయనతో నేను 2015లోని మా సినీ అవార్డ్స్లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో, గణేష్ మాస్టర్ గారితో సార్. ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను. అవును సార్, అప్పుడు గబ్బర్ సింగ్కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు. అప్పుడు నేను రంగం 2 చేస్తున్నాను సార్, అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది. అవును సార్. జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం? జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు, నాలాగే జాతరలో డాన్స్ చేశారు. ఆయన తక్కువ చదువుకున్నారు. ఇంకా ఏమంటారు, చాలామంది నీకు గేర్ ఎక్కువ, నువ్వు కొరియోగ్రఫీ చేయలేవంటే అవునా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్, దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు. అవును సార్. సో జానీ మాస్టర్ని ఎప్పుడైనా కలిసారా మీరు?
లేదు సార్, మీకోసం తెలుసా ఆయనకి? తెలీదా? తెలీదు సార్. కానీ ఆయనది నెల్లూరు కదా సార్. నెల్లూరా? నాకు తెలియదు. నెల్లూరు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను. ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు, కరీముల్లా గారు అని, వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్. తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన. వాళ్ళ అన్నయ్య గారు జానీ మాస్టర్ గారు, వాళ్ళ అన్నయ్య గారు ఆర్టీసీ డ్రైవర్, కరీముల్లా గారు ఆయన పేరు. ఓకే. అలాగా ఆయన ఫోన్లో మాట్లాడాను కానీ రియల్గా అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమన్నారు? చెప్పారా డాన్సర్ అని? చెప్పారు. అంటే మీరు 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 డాన్సర్ అని చెప్పారా? అన్నయ్య చెప్పారు. ఓకే, కరీముల్లా గారు చెప్పారు. ఆయన చెప్పారు, అవునా అమ్మ జాగ్రత్తగా చేసుకో, సరే గాడ్ బ్లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అంతే అంతే సార్. తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరో అన్నారు, శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టం అండి? ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు. ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే, కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది. అంతే. ఇప్పుడు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ముగ్గురు అన్నారు. ఈ ముగ్గురితోనే మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరితో వర్క్ చేస్తారు? అమ్మో, కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముగ్గురిని కన్విన్స్ చేయడానికి వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ 99%. ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్. అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్గా భావిస్తాను. అంతే సార్. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర. డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించి పెర్ఫార్మెన్స్లు ఇస్తున్న సమయంలో ఎప్పుడైనా మీకు ఈ డాన్స్ ఎందుకు నేర్చుకున్నాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అనే ఏదైనా సందర్భంలో అనిపించిందా? అనిపించలేదు సార్. ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు సార్ నాకు. ఎందుకంటే ఇష్టం కదా సార్. డాన్స్ అంటే అంత ఇష్టం. అంత ఇష్టం. యాక్చువల్గా మీకు ఇష్టం లేనిది డాన్స్. మీరు పరిస్థితుల ప్రభావంతో డబ్బు సంపాదన కోసం డాన్స్లోకి వచ్చారు, కానీ డాన్స్ మీద ఇష్టం ఎలా పెరిగింది? ఆ చేసే స్టెప్స్ కానీ, ఆ జనాలు ఇచ్చిన అప్లోజ్ కానీ, పొగడడం కానీ తెలుసు కదా సార్. ఒకసారి కళలోకి వచ్చామంటే సముద్రం లాంటిది, తేలలేము మొలగలేము అన్నట్టు ఉంటుంది సార్. అంతే. సో ఆడియన్స్ కొట్టే చప్పట్లు మీకు ఆ బలాన్ని ఇచ్చాయా? అంతే సార్, అంతే అంతే. నేను అసలు డాన్సర్ అవుతానని అనుకోలేదు సార్ నేను. అంతే సార్. డాన్సర్గా మీరు అయిన తర్వాత మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది మిమ్మల్ని ఇది చేశారు. మీ ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందండి మీకు? ఫ్యామిలీ తరపున నాకు ఏ సపోర్ట్ లేదు సార్. ఎప్పుడు కూడా నువ్వు మానే అనవసరంగా నువ్వు చేసి మా పరుగులు తీస్తున్నావు, పలానా వాళ్ళ పిల్లలాగా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అని మా పరువు తీస్తున్నావు, వద్దు ఆపే అని అనేవారు. అయినా సరే మా తమ్ముడినైనా మా అమ్మనైనా పోషించుకోవడానికి అదే నాకు మూలధారం అయింది. కాబట్టి మీరు నన్ను పోషించలేనప్పుడు మీరు నాకు చెప్పే అర్హత కూడా లేదు అని వాళ్ళని పక్కన పెట్టి నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను. అమ్మ తమ్ముడితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ విషయంలోనే? అమ్మ తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఎప్పుడు అనలేదు? బయట వాళ్ళు అంతే. ఓకే, బయట వాళ్ళు మానే అని. బయట వాళ్ళకి ఏం రైట్ ఉందండి? వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా సార్. ఇప్పుడు ఇంటి అలా కదండి. నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళెవరూ మిమ్మల్ని పోషించట్లేదు, ఏ రైట్ తో అనేవారు మనీ? వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని కదా నేను. ఓకే, చుట్టరికం. వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని నేను. చూడు అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంట కదా, మీ తాలూకే అంట కదా, అలా రోడ్ల మీద డాన్స్ చేస్తుంది అమ్మాయి అని అంటే వాళ్ళకి పరువు తక్కువ. అంతే. దానికోసమని నన్ను చాలాసార్లు ఆపేయమంటం జరిగింది. నేను చేస్తాను, నాకు ఇది ఇష్టం, నా ఫ్యామిలీకి ఇది ఆధారం కాబట్టి నేను చేస్తానని చెప్పాను సార్ నేను. ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందా అంటే జనాల్లో? కొంతమందికి ఉందా అండి? కొంతమంది డాన్స్ చేస్తే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే, రోడ్డు మీద చేస్తే మన పరువు పోతుంది అని అనుకునే కుటుంబాలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, చాలా వరకు ఉన్నాయి. అయ్యో అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పెరిగారు. ఎందుకంటే టీవీలో షోస్ చూస్తున్నారు, మా పాపను కూడా అలా చూడొచ్చు, మా పాప కూడా డాన్స్ నేర్చుకుంటే అలా అవుతుందేమో ఇప్పుడు అవగాహన వచ్చింది. అందరికీ గ్లామర్ అనేది యాడ్ అయింది, క్రేజ్ అనేది యాడ్ అయింది కాబట్టి అవగాహన పెరిగింది. డాన్స్ క్లాసుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, లేకపోతే అప్పుడు డాన్స్ చేసి వాళ్ళ కాళ్ళు ఎందుకు, నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తానంటే మా అమ్మ కొట్టేసేది నన్ను. టీవీ స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయనిచ్చేవారు కాదు. ఆడపిల్లలా ఉండాలి, ఎందుకు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లు కానీ తిట్టేవారు ఇంట్లో. ఇప్పుడు ఏమనేవారు మీరు? చేస్తాను ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ అని. కానీ నాకు ఎప్పుడు కూడా గర్ల్ క్యారెక్టర్ రాలేదు, బాయే. హైట్ కదా నేను చిన్నప్పటి నుంచి హైట్. ఎప్పుడు అబ్బాయి క్యారెక్టర్. నేను